శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. బాబు, అది నడయాడుతున్న బ్రహ్మపదార్థం, దానిని గూర్చి ఎలా పలకడం అంటారు తపస్వాధ్యాయ నిరతులు, పండిత కవులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ పరమాచార్య స్వామివార్ల గురించి. అయినా 4 మాటలు చెప్పండి అని వెంటబడితే అమూల్యమైన ఈ క్రింది అనుభవ విశేషాలను వివరించారు. ఒకసారి నేను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారిని సందర్శించినప్పుడు మా తండ్రి గారు వ్రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తనకివ్వమని అడిగారు. తమకు నాగరలిపి వచ్చు, అరవలిపి వచ్చు, మరి తెలుగులిపి పరిచయమేనా అని నేను పరమాచార్య స్వామివారిని అడిగాను. నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి, పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను, ఒక సెట్టు ఇవ్వు అని అన్నారు శ్రీవారు. తరువాత కొంతకాలానికి నేను హైదరాబాదు వచ్చాను. అప్పుడు స్వామివారు హైదరాబాదులో కౌతా లలితా మనోహర్ ఇంట్లో ఉన్నారు. నేను శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. అక్కడ పరిచారకుడు నేను వచ్చినట్టు స్వామివారికి తెలిపాడు. దొడ్లో ఒక పాడుబడ్డ కొంపలో కూర్చొని నాకు కబురు పెట్టారు శ్రీవారు. అదే సమయానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన శ్రీ పివి నరసింహారావు గారు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన శ్రీవారిపై కొన్ని సంస్కృత శ్లోకాలు వ్రాసుకొచ్చారు. శ్రీవారి ఎదుట కూర్చొని ఆయన తన శ్లోకాలు వినిపించారు. శ్రీవారు ఆ శ్లోకాలలో తప్పులు దిద్దే కొన్ని సూచనలు చేశారు. అప్పుడు నేను అశువుగా శ్రీవారిని గురించి 4 శ్లోకాలు చదివాను. నా శ్లోకాలలో తప్పులేవీ శ్రీవారు ఎత్తిచూపలేదు. కానీ నా కవిత్వంలో 2 చోట్ల తప్పులు దొర్లినవని శ్రీ నరసింహారావు గారు అన్నారు. కవిత్వంలో, జన్మలో, నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు అని నా గురించి శ్రీవారు చెప్పారు. ఆ పిమ్మట శ్రీవారిపై నేను అశువుగా చెప్పిన శ్లోకాలు మళ్ళా చదవమని చెప్పి 1 గంటసేపు పురాణం చేశారు శ్రీవారు. తరువాత మహాస్వామివారు ఈ క్రింది పద్యం చదివారు. కనుమీని నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ లజ్జనెట్టగ మున్మున్న మునింగి కొండచరి బాటం జారే రేరేడటం చనుమోదించుట బద్మినీపతి నిజాస్య స్మేర దృష్టి ప్రసార నవోల్లాసిత హీనయై తెలిపడిన్ రామా జగన్మోహన. ఇది మా తండ్రి గారు వ్రాసిన రామకథామృతంలోని బాలకాండ నవమాశ్వాసంలోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. శ్రీవారుపై పద్యం చదివి, మీ నాన్నగారు దోవనపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని నన్ను అడిగారు. ఏనాడో గతించిన మా తండ్రిగారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే మహాస్వామివారు ఎట్లా చదవగలిగారు? శ్రీవారు ఇప్పటివారు కారు. వెనక ఆర్షయుగంలో వశిష్ఠాదుల కోవకు చెందినవారు. అనాచారం ఆత్మహత్య. నేడు లోకంలో చూస్తున్న అనాచారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే కృష్ణలోనో గోదావరిలోనో దూకి చచ్చిపోదామనే తలుపు ఇటీవల అనేక పర్యాయాలు నాకు కలిగింది. ఒకసారి అరుగు మీద కూర్చొని ఇదే ఆలోచిస్తూ ఉంటే తలుపుకెదురుగా శ్రీవారి రూపం నవ్వుతూ నాకు కనిపించింది. అయితే శ్రీవారు నేల మీద పాదాలు మోపకుండా కాస్తంత పైన ఉన్నట్టుంది ఆ రూపం. చచ్చిపోదామనే ఆలోచన వచ్చినప్పుడల్లా వరుసగా 2 రోజులు శ్రీవారి దర్శనం ఇలా జరిగేది. అప్పుడు నాకు విసుగు పుట్టింది. నేను చచ్చిపోవడం బహుశా శ్రీవారికి ఇష్టం లేదు కాబోలు అనుకొని నా ఆత్మహత్య ఆలోచనకు స్వస్తి చెప్పుకున్నాను. ఆ పిమ్మట శ్రీవారి రూపం కనబడడం మానేసింది. 5-6 నెలల తరువాత ఒకసారి మళ్ళా హైదరాబాదు వచ్చాను. తీర్థయాత్రలకు వెళ్ళాలంటేనే ఇక్కడికి వస్తాను, లేకపోతే రాను. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళినా, శ్రీవారి వద్దకు వెళ్ళినా తీర్థయాత్రే నాకు. ఒకరోజు శ్రీ పి వెంకటేశ్వర్లతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. చందోలు శాస్త్రి గారు వచ్చారని ఆయన శ్రీవారితో చెప్పారు. నన్ను ఉద్దేశించి శ్రీవారు, నీ సమస్య ఏమైంది అని అన్నారు. ఏం సమస్య అని నేను అడిగాను. శ్రీవారు, అనాచారం కోసం చావడం అని అన్నారు. వద్దు అని మీరన్నారు కదా, అందుకని చాలించుకున్నాను అని చెప్పాను. అటు తర్వాత ప్రాయశ్చిత్తాన్ని గురించి ముచ్చటించుకున్నాము శ్రీవారు నేను. ప్రాయశ్చిత్త గ్రంథం ఎందుకు పుట్టింది అనేది ఒక ప్రశ్న. తప్పు చేస్తే దిద్దుకునేందుకు గాను ప్రాయశ్చిత్తం ఉద్దేశించారు. తప్పు ఒకసారి చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. స్వామివారు అనాచారం భావం బాధించకుండా ఉండేందుకు గాను అహం బ్రహ్మాస్మి అనుకోరాదా అని అడిగారు.
ఆ స్థితి ఇంకా రాలేదు కదా నాకు అని నేను చెప్పాను. క్షణిక సమాధి సంగతి ఏంటి అని మళ్ళీ అడిగారు స్వామివారు. మీ అనుగ్రహం ఉంటే వస్తుంది స్వామి అని చెప్పాను. ఆ తరువాత పక్కన ఒక ఆయన శ్రీవారికి వింజామర ఇస్తుంటే దాన్ని నేను తీసుకొని కొద్దిసేపు వీచాను. ఒక పరిచారకుని ద్వారా శ్రీవారు ఒక శాల్వ తెప్పించి స్వయంగా వారే నాకు దాన్ని కప్పారు. మీరు ఎవరినీ తాకరు కదా, మీరే ఒక కొత్త ఆవరణ నాకు కప్పుతున్నారేంటి అని అడిగాను. నీకు కాదు కప్పేది, నీ మీదకు వచ్చే అనాచారానికి కప్పుతున్నాను అని మహాస్వామివారు చెప్పారు. శ్రీవారికి నాతో పని లేదు, నాకు శ్రీవారితో పని లేదు. కానీ కాసేపు వారితో ఉంటే సంఘంలో నిస్సంగత్వం అలవాటు చేస్తారు శ్రీవారు. ఆయన మహానుభావులు, ఆయన ఋషి. ప్రసంగవశాత్తు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు తన తండ్రి కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రులు గారి గురించి ఒక చిన్న ఉదంతం ఇలా వివరించారు. మా నాన్నగారు త్రిశంకు స్వర్గం అని పేరుగల 7 అంకాల నాటకం రాశారు. దానిని నూజివీడు జమీందారు గారికి చదివి వినిపించారు. చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు తాను రాసిన విశ్వామిత్ర మేనక అనే 3 అంకాల నాటకం చదివారు. కవిత్వం గురించి చర్చ జరిగింది. ప్రపంచంలో మొదటి తరగతి కవిత్వం ఎవరిది అని అడిగారు జమీందారు గారు. నా గొంతులో ప్రాణం ఉండగా మరొకరి కవిత్వం గొప్పదని నేను ఎలా ఒప్పుకోను అని అన్నారు చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు. మరి చందవోలు శాస్త్రి గారో అని అడిగారు జమీందారు గారు. చందవోలు శాస్త్రి గారు ఆయన ఋషి అని అన్నారు చెల్లపిల్లవారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.